గైస్, గెలుపెవరిది ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 6 చదివేద్దాం. ఎందుకన్నా మీరు ముందు 5 భాగాలు చదివి ఈ భాగాన్ని చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు. ప్లీజ్ దయచేసి వెళ్ళి ముందు 5 పాటలు చదివి ఈ పాటను చదవండి. ఇంద్రాణి వైపు చూసి హీ నవ్వు రాకపోయినా నవ్వుతుంది అంకిత. సారీ అత్తయ్య, నేను మా ఇంట్లో ఉన్నా అనుకొని ఏదో మాట్లాడాను. ఏమీ అనుకోకండి, నేను ఏమీ అనుకోలేదులే. కానీ అయినా నువ్వు నా కూతురు లేరు, నువ్వే నాకు ఆ లోటు తీర్చాలి. మరి అయినా అత్తయ్యకి సారీ చెప్తారా మీ ఇంట్లో అని అంటుంది ఇంద్రాణి. లేదత్తయ్య, నాకు మీరు భలే నచ్చారు, అంతేకాకుండా నన్ను బాగా చూసుకుంటారు. మామూలుగా అయితే అత్తయ్య అంటే సూర్యకాంత్ రేంజ్లో ఊహించుకున్నాను నేను, కానీ మీరు అస్సలు అలా లేరు. అంకిత మాటలు విని నవ్వి మనం తల్లి కూతురులా ఉందాం, అందరి గురించి మనకెందుకులే అని అంటుంది ఇంద్రాణి. సరే, వెళ్ళి ఈ చీరతో చక్కగా బాపగారి బొమ్మలాగా రెడీ అయ్యి రావాలి, సరేనా? అందరూ నా కోడలు చూసి చక్కగా ఉంది అని ఇలా ఉండాలి అని చెప్పి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి పంపిస్తుంది. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి అంకిత కూడా డ్రెస్ తీసుకొని అంకిత ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. అంకిత్కి అప్పుడే నిద్ర లేచి తన రూమ్లోనే ఉన్న జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తూ ఉంటాడు. ఆ డోర్ నాక్ సౌండ్కి వెళ్ళి డోర్ తీస్తాడు. గుడ్ మార్నింగ్ చిన్న అంటుంది ఇంద్ర. గుడ్ మార్నింగ్ మా, ఏంటి ఇంత పొద్దున్నే పైకి వచ్చావు? ఏదైనా అవసరం ఉంటే సర్వతో పంపించవచ్చుగా మా అని అంటాడు అంకిత్. లేదు చిన్న, అన్ని పనులు సర్వతకు చెప్పలేము, ఇవి తీసుకొని రెడీ అయ్యిరా. ఆ మాట విని ఎందుకు మా ఇప్పుడు ఇవి అని అంటాడు అంకిత్. ఇవాళ మీకు వ్రతం చిన్న, బలవంతంగా పెళ్లి చేయరు కానీ కాపురం చేపించలేరుగా. అయినా తను నాకు ఎప్పటికీ భార్య కాదు, ఇంకా వ్రతం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, కేవలం అందరి దృష్టిలో మాత్రమే. వ్రతం చిన్న, తను నాకు భార్య కానీ నా గురించి మొత్తం తెలిసిన నీకు నాకేం కావాలో తెలిసి కూడా ఆ అమ్మాయిని నా జీవితంలోకి తీసుకువచ్చావు. ఎందుకు మా నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు అంటాడు. ఇంద్రాణి మౌనంగా ఉంది. కొన్నిసార్లు తప్పు అని తెలిసిన ఇద్దరి జీవితాలు బాగుండాలి అంటే తెలిసి తప్పు చేయడంలో తప్పు లేదు చిన్న అని అనుకొని పైకి, నీకు నా నిర్ణయం ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకొని కొన్నిసార్లు కాలమే సమాధానం చెప్పాలి చిన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకు మా నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను బాధపెట్టి మీరు బాధపడుతున్నారు? చిన్నప్పటి నుండి నాకు ఏమి కావాలన్నా అడగకుండా ఇచ్చే నువ్వు ఇవాళ నాకు ఇష్టం లేనిది నా జీవితంలోకి తెచ్చావు అని అనుకుంటాడు. కాసేపు ఆలోచించి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు. అంకిత రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నుంచొని చీరని చేతిలోకి తీసుకుని, ఇప్పుడు ఇది ఎలా కట్టాలి, నాకు చీర కట్టుకోవడం రాదే అని ఆలోచించి ఏదో తట్టి చీరని అలాగే పట్టుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకొని నా అలాంటి వాళ్ళ కోసమే ఫోన్ కనిపెట్టినట్లున్నారు. ఫోన్ తయారు చేసిన వాడు కనుక నాకు కనిపిస్తే వాడికి నేను ఒక దండ వేసి సన్మానం చేసేదాన్ని, ఒకవేళ పోయి ఉంటే సంతాపం తెలిపేదాన్ని. ఇప్పుడు అతని వల్ల నాకు మంచి జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో హౌ టు డ్రాపింగ్ శారీ అని సెర్చ్ చేసి ఒక 10 వీడియోలు చూసి ఓహో ఇంతేనా అని చీరని చేతిలోకి తీసుకుని, అసలు దీనిలో చెంగు ఏది ఇంకోటి ఏదో అంది యూట్యూబ్లో. బయట ఏది చీరని అడితిప్పి ఇటు తిప్పి ఏమీ అర్థం అవ్వక ఫోన్ వైపు చూసి నువ్వున్నా నా లాంటి తెలివి తక్కువ వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఇంకా అత్తయ్యని పిలవటమే అని అనుకొని చీరను చుట్టూ కప్పుకొని గది తలుపుల నుండి కొంచెం తల బయటికి పెట్టి చూసి అక్కడ పని వాళ్ళని పిలిచి అత్తయ్యని పిలుచుకొని రావా అని చెప్పి పంపిస్తుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు